హలో ఫ్రెండ్స్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. చూడండి, వెల్కమ్ టు షారోన్ గార్డెన్స్. చూడండి, ఈరోజు మా తోటలో మంచి తోటకూర, శ్రేష్టమైన తోటకూర హార్వెస్ట్ చేయడానికని వచ్చాను. చూడండి, ఇది చాలా వర్షానికి కూడా ఎంతో బాగా డెవలప్ అయ్యింది. ఇంక మళ్ళీ పువ్వు వచ్చేస్తుంది. అందుకని చేసి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, షారోన్ గార్డెన్స్లో మరి ఇవి నేను విత్తనాలు చల్లకుండానే పాత విత్తనాలు మట్టిలో ఉన్న వాటి ఇటు కదిపినప్పుడు వచ్చేయండి. చూడండి ఎంత బాగుందో హార్వెస్ట్. ఈరోజు షారోన్ గార్డెన్స్లో మరి తోటకూర శ్రేష్టమైన ఆరోగ్యానికి మంచికరమైనటువంటి తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, వర్షానికి చక్కగా ఈ వర్షాలకి మొక్కలు ఎంత చక్కగా ఫ్రెష్గా ఉన్నాయో, గ్రీన్గా ఉన్నాయో. చూడండి, ఈ తోటకూర మొక్కలు ఎంత చక్కగా పెరిగాయో. ఆ తర్వాత చూడండి, ఇవన్నీ కూడా మరి ఇదిగో లెమన్ ప్లాంట్ చూడండి, షారోన్ గార్డెన్స్లో మ్యాంగో ప్లాంట్ అండి. అలాగే చూడండి, బ్రింజాల్ ప్లాంట్స్ అన్నీ పువ్వులు వచ్చాయి. చూడండి, తోటకూర ఇదంతా కూడా తోటకూర, గ్రీన్ చిల్లీస్ ఇదంతా తోటకూర అండి. ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను వీటిని. చూడండి, ఇదంతా బ్రింజాల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడాను. అలాగే బోగన్విలియా, తర్వాత మల్లి, తర్వాత తులసి, తర్వాత ఏమొచ్చి చూడండి బోగన్విలియా ఎంత చక్కగా స్ప్రెడ్ అయిందో చూడండి. అలాగే చుక్కకూర, పాలకూర అండి, పాలకూర చూడండి. అలాగే బీరపాదులు ఇప్పుడిప్పుడే ఇవి డెవలప్ అవుతున్నాయి. ఇగో బ్రింజాల్ ప్లాంట్స్ అండి. చూడండి, పువ్వులు వచ్చాయి ఇప్పుడిప్పుడే. అలాగే చూడండి, స్వీట్ లెమన్ అండి. పువ్వులు పోస్తున్నాయి కానీ కాయలు అయితే కాయలేదు. కొన్ని పాదులు పెట్టుకున్నాను, బీరపాదులు. అలాగే చూడండి, గోవా ప్లాంట్ కాపుకొచ్చింది. అలాగే తండి చూడండి, ఇవన్నీ కూడా దోసపాదులండి. ఇవి ఆనపాదు, తోటకూర విపరీతంగా నేను చల్లలేదండి ఇవి విత్తనాలు. చూడండి ఎంత చక్కగా ప్రతి గోళంలో కూడా తోటకూర వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మీరు చూడండి దీన్ని. ఇగో చూడండి, ఎంత తోటకూరలో స్వీట్ పొటాటోస్ పాదు చూడండి. ఇక బీరపాదులు పెట్టాను ఇవన్నీ ఇప్పుడిప్పుడే. అలాగే చిన్న క్రోటన్స్ మొక్కలు ఈ వర్షానికి మరీ చక్కగా డెవలప్ అయ్యి ఇగో చూడండి, మందార హైబిస్కస్ మనం తలకు పెట్టుకోవడానికి కూడా మందార పొద వేసుకున్నాం. అలాగే మరి వేప కషాయం చేసుకోవడానికి మా పేటలో ఒక వేప చెట్టు కూడా మొక్క వచ్చిందండి. అవే ఆకులు తీసి నేను కషాయం చేసి మొక్కలకి వేస్తుంటాను. వేప కషాయం ఎక్కడ కొన్న కొట్టుల్లోని. చూడండి ఎంత బాగుందో. ఈరోజు నేను ఈ తోటకూరని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉంచుదాం అనుకున్నాను. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవి మరి పెద్దవైపోయి పువ్వు కూడా వచ్చేస్తుంది. ఇంకా బాగా పువ్వు వచ్చేస్తే ముదిరిపోతే బాగోదని చెప్పేసి ఈవేళ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈరోజు మరి హార్వెస్ట్ చేసిన మొత్తం తీసేస్తున్నాను. ఇలాగ వేర్లతో సహా నేను దీన్ని తీసేస్తున్నాను. వేర్లతో సహా తెస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ సగం తీసిన దీనివల్ల ఉపయోగం ఉండదు. ఈ తోటకూర మనకు ఆరోగ్యానికి మంచిది, మీకు తెలుసు కదా, అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇది. చూడండి ఎంత నేను వీడిని హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఆరోగ్యకరమైనటువంటి తోటకూర ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, మరి చూడండి, ఈరోజు మీకు తోటకూర ఫ్రై చేస్తాను. ఇదంతా ఈరోజు నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను మొత్తం. చూడండి, మొత్తం హార్వెస్ట్ వేర్లతో సహా తీసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఉన్నా సరే సగం పీకిన మళ్ళీ ఎండిపోతాయి. మళ్ళీ రావు ఆకులు అనుకుంటాం కానీ రావు, చాలా కష్టం. మళ్ళీ ఆకులు రావాలంటే చాలా కష్టం అండి. అందుకని ఇదిగో నేను ఈవేళ హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి, ఏర్లతో సహా పీకేస్తున్నాను దీన్ని. ఉంటే చిన్న మొక్కలు ఉంటాయి, అవి వస్తాయి అండి. ఈ గోళంలో కూడా అవి నేను చల్లలేదండి విత్తనాలు. మట్టి అటు ఇటు కదిపినప్పుడు విత్తనాలు వేద్దామని కదిపినప్పుడు ఈ తోటకూర వచ్చేసింది. చూడండి, చక్కగా లేత తోటకూర, శ్రేష్టమైన తోటకూర. చూడండి, మనం వేయలేదు, నేను విత్తనాలు చల్లకుండానే ఈ తోటకూర వచ్చింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, గడ్డిలా బలిసేసింది ఇదంతా. రోజు మా పిల్లలు అంటున్నారు, కోసేయి మమ్మీ, పెద్దవైపోయాయి. కానీ టైం లేక
తర్వాత ఎక్కువ మన ఇళ్ళల్లో నాన్ వెజ్కి మనం అవకాశం ఇస్తూ ఉంటాం. ఈ తోటకూరలు తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం, ఆరోగ్యకరమైనది అయినా సరే. దానివలన ఈ తోటకూర కొయ్యడానికి లేట్ అయిపోయింది. ఈరోజు ఎలాగైనా వర్షం వస్తుంది, మళ్ళీ పడిపోయి పాడైపోతుందని చెప్పి ఈరోజు పని కట్టుకొని వర్షం అయినా వచ్చి దీన్ని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక అప్పుడే పక్కకి పడిపోయి వర్షానికి పక్కకి ఉరిగిపోయింది తోటకూర అంతా. ఈ తోటకూర అంతా పక్కకి పడిపోయి చూడండి. ఈ తొట్టిలో నేను మట్టి కొత్తగా విత్తనాలు వేద్దామని అటు ఇటు కదిపితే ఇందులో ఉన్న పాత విత్తనాలు చక్కగా వచ్చేసిందండి. విత్తనాలు వేయకుండా పాత విత్తనాలతోనే వచ్చేసింది ఇదంతాను. మొన్నొక్కసారి వీడియో తీద్దాం అనుకున్నాను చిన్నగా ఉన్నప్పుడు, ఆ రోజు కూడా నాకు అవ్వలేదు. అంటే దీని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఎందుకంటే మనం నిజంగా చెయ్యం. ఇంట్లో పండింది, ఇంట్లో ఉన్నదే తినడానికి మనం చెయ్యం. దీన్ని నిర్లక్ష్యం చేస్తాం. మనం బజార్లోకి వెళ్ళి కొనేసుకొని మాంసాలు చేపలు కొనేసుకొని తినేయడానికి ఇష్టపడతాం, కానీ ఇంట్లో ఉన్న తోటకూర కోసుకోవడానికి నేను చూడండి ఎంత నిర్లక్ష్యం చేశాను. ఇంక ఈవేళ వర్షం వస్తున్నా అంబ్రెల్లా వేసుకొని వెళ్ళి ఈవేళ తోటకూర హార్వెస్ట్ చేసేద్దాం అని చెప్పి పైకి వచ్చాను. చూడండి ఎంత శ్రేష్టమైన తోటకూర, ప్రతి దాంట్లో వచ్చిందండి. ఈ వర్షానికి ప్రతి దాంట్లో వచ్చింది ఈ తోటకూర. చూడండి ఎంత బాగా వచ్చింది. నిజంగా నా దేవుడు నిజంగా మనట మాకు బైబిల్లో ఉన్నది ఒక మాట చూడండి. నాటని తోటల్లో ఫలాలు భుజిస్తామని, మరి కట్టని గృహాల్లో నివసిస్తామని, తవ్వని బావుల్లో నీళ్లు చేదుకుంటామని బైబిల్లో ఒక మంచి వాక్యము మనకి ఉన్నది. మీకు రిఫరెన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పలేను, కానీ మరి నాటని తోటల్లో ఫలాలు తింటామంట, తవ్వని బావుల్లో నీళ్లు చేదుకుంటామంట. అది యేసయ్య కృప. యేసయ్య అంత గొప్ప దేవుడు. ఆయన ఇదంతా సృష్టి ఆయనే, సృష్టి నిర్మాణకుడు ఆయనే, సృష్టికి ఆధారభూతుడు ఆయనే. చూడండి మనమాట తవ్వని బావుల్లో నీళ్ళు చేదుకుంటాం. అలా నేను ఒకప్పుడు మరి 85, 86, 2000 వరకు నేను ఒక కసింకోట అనే గ్రామంలో పనిచేశాను. అక్కడ నేనున్న క్వార్టర్స్లో పెద్ద కుంకుడి చెట్టు ఉండేది. సంవత్సరానికి సరిపడిన కాయలు, అలాగే కొబ్బరి చెట్లు అందులో అక్కడ ఆ క్వార్టర్స్లో కొబ్బరి చెట్లు, తర్వాత నారింజ కాయలు. ఇక్కడికి వచ్చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ మీద వచ్చేసేటప్పుడు బస్తాడు నారింజ కాయలు కోసుకొని వచ్చాను నేను. బస్తాడు నారింజ కాయలు. అప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చేది. దేవుడు చెప్పాడు కదా, తవ్వని బావుల్లో నీళ్లు చేదుకుంటాం, నాటని తోటల్లో ఫలాలు భుజిస్తామని యేసయ్య చెప్పాడు కదా. నిజంగా అది నా జీవితంలో నేను చూశాను. ఆ వాక్యం నెరవేర్పు నేను చూశాను. ఎందుకంటే నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనే నిర్మాణకుడు, ఆయనే సృష్టికర్త. ఆయన ఏదైనా చేయగలడు. కానీ నా జీవితంలో ఈ కార్యాలు నేను అన్ని వాక్య ప్రకారంగా నేను చూస్తున్నాను. విత్తనాలు చల్లలేదు, ఎప్పుడో పాత విత్తనాలు. ఈ విత్తనాలన్నీ కూడా చెట్లు వచ్చాయి. చూడండి ఎంత నేను హార్వెస్ట్ చేశాను. ఇంకా ఉంది తీస్తాను, చూపిస్తాను. చూడండి ఇంకా ఉంది. ఇగో ప్రతి చోట ఉన్నది ఈ తోటకూర. చూడండి ఇదిగో విత్తనాలు నేను చల్లలేదండి. చూడండి. కాబట్టి మీరు చూసి సంతోషించి మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రతి వారు కూడా ఈ వీడియో చూసి సంతోషిస్తారని, మరి లైక్ చేస్తారని నేను చాలా సంతోషిస్తున్నానండి. మీరు లైక్ చేస్తారని నమ్ముతున్నాను. చూడండి మరి ఆరోగ్యకరమైనటువంటి తోటకూర నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. చెప్తున్నాను కదా మీకు, నేను విత్తనాలు చల్లలేదండి. విత్తనాలు వేద్దామని నేను అటు ఇటు కదిపినప్పుడు ఆ పాత విత్తనాలు ఉన్నట్టున్నాయి ఇందులోని. అది తోటకూర వచ్చేసింది. తోటకూర విత్తనాలు ఉన్నట్టున్నాయి ఇందులోని.
అప్పుడప్పుడు తోటకూర పెద్దది అయిపోయినప్పుడు తీసేసి కోసేసి పడేస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఈ పెరట్లోని అది చక్కగా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగుందో. మరి మీరు వీడియో చూస్తున్న మీరందరికీ ఈ వీడియో ఇష్టమవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరికీ నచ్చుతుంది. తోటకూర అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు మనకి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరందరూ మరి మీరు నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ని మీరు పోషించిన వారు అవుతారు. కాబట్టి మీరు ఈ ఛానల్ చూస్తున్న మీరు ఈ ఛానల్ని చూసి మీరు లైక్ చేస్తారని నమ్ముతున్నాను, సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. కొత్తవారైతే మరి దేవుడు మిమ్మల్ని దీవించినగాక. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ ఫ్రెండ్, మీ సహోదరి, లేకపోతే మీ ఆంటీ. మీకు తెలియపోయినా తెలుసుకొని వీడియో ద్వారా తెలుసుకోండి. నేను ఒక రిటైర్డ్ సిస్టర్ని, హెడ్ సిస్టర్ని. కేజీహెచ్లో రిటైర్ అయినప్పుడు ఇగో గార్డెన్లో ఈ పనులు చేస్తూ ఉంటాను, మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోను మీరు చూసి సంతోషిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, తర్వాత లైక్ చేస్తారని నమ్ముతూ మరి ఈ వీడియోను నేను ముగిస్తున్నాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఎవ్రీబడి. మరి గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.